నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక న్యాయస్థానం ఒక కేసును విచారణ జరిపి తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పును అమలు పరిచే బాధ్యత ఎవరికి ఉంటుంది? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసం సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం అమలు ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 38 ప్రకారంగా ముందుగా మనం ఏ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తామో ఆ న్యాయస్థానము విచారణ జరిపి ఒక తీర్పును వెలువరిస్తే ఆ తర్వాత అవతల వ్యక్తులు పై కోర్టులో అప్పీల్కి వెళ్ళినా లేదా హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఏ కోర్టుకు వెళ్ళినా కూడా ఏ న్యాయస్థానం అయితే విచారణ జరిపి తీర్పును వెలువరించిందో అదే న్యాయస్థానానికి ఆ తీర్పును అమలుపరిచే బాధ్యత ఉంటుంది. సో తీర్పును అమలుపరచడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేయించుకోవడము, లేకపోతే ఉన్నటువంటి అధికారులకు డైరెక్షన్ ఇచ్చుకోవడము. ఈ రకంగా ఒక న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును ఏ న్యాయస్థానం అయితే ఇచ్చిందో ఆ న్యాయస్థానం ద్వారా మాత్రమే మనము అమలు పరుచుకునే అవకాశం మనకు ఉంటుంది. సో ఇలా బేసిక్స్ చట్టపరమైనటువంటి అంశాలు మనకు తెలియాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ పుస్తకం కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని పొందండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.